గ్రూప్ 1 పరీక్షను తిరిగి నిర్వహించాలని రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తున్న బీఆర్ఎస్ నాయకులను అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నామని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. అరెస్టు చేసిన బీఆర్ఎస్ నేతల్ని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రజాపాలన అంటే పోలీసులతో అరెస్టులు చేయించడమా అని ప్రశ్నించారు. తెలంగాణ భవన్లో శ్రీనివాస్ గౌడ్ మీడియాతో మాట్లాడారు. గ్రూప్ 1 అవకతవకలపై వెంటనే సీబీఐ దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. బీసీలకు ఇవ్వని హామీలు మేము నెరవేర్చాం. సిద్ధరామయ్య చేత కామారెడ్డి డిక్లరేషన్ ను కాంగ్రెస్ ప్రకటించింది. బీసీ డిక్లరేషన్ లో సంవత్సరానికి 20,000 కోట్లు పెడతామని అన్నారు. సివిల్ కాంట్రాక్టర్లలో బీసీలకు 42% రిజర్వేషన్లు, బీసీ గురుకులాలు ఏర్పాటు చేస్తామని అన్నారు. బీసీలకు ఫీ రియంబర్స్మెంట్ ఇవ్వడం లేదని శ్రీనివాస్ గౌడ్ గుర్తు చేశారు. విద్యా ఉద్యోగాల్లో 47% అన్నారు. విద్యా ఉద్యోగాల్లో మీరు ఎందుకు 47% ఇప్పుడు అమలు చేస్తలేరు? దాన్ని ఎందుకు మాట్లాడతలేరు? కామారెడ్డి డిక్లరేషన్ లో అనేక అంశాలు ఎందుకు ప్రస్తావిస్తలేరు? మీరు 42% రిజర్వేషన్ విద్యా ఉద్యోగాలలో లోకల్ బాడీలు అన్నారు కదా, మరి ఈ మూడింటి కనీసం ఈ మూడింటిపైన అమలు అయింది అని చెప్పి కామారెడ్డి రేపు 15వ తారీఖుగా మీరు ఎందుకు మాట్లాడతలేరు? అంటే కేవలం అమలయ్యేటివి మీ చేతిలో ఉండేటువంటివి అమలు చేయకుండా, దాని గురించి మాట్లాడకుండా మూత పడేసి అమలు కాని అంశాన్ని మీరు రాంగ్ రూట్లో పోయి ఒక జియో ద్వారా అమలు అవుతుందని చెప్తున్నారు. జియో ద్వారా అమలు కాదన్నా మీరు జియోని ఇష్యూ చేసి దాని పెద్ద భూతద్దంలో పెట్టుకొని మేము విజయం సాధించామని చెప్పడం అనేది చాలా మోసం. బీసీలను చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి పెద్ద దగా మోసం ఇది. మీకు చిత్తశుద్ధి ఉంటే మిగతా అన్ని కూడా బడ్జెట్తో పాటు మీరు మిగతా ఇచ్చినటువంటివి మీ చేతిలో ఉన్నటువంటివి, మీ పరిధిలో ఉన్నటువంటివి, అసెంబ్లీలో పరిధిలోనే ఉన్నటువంటివి మీరు ఒక జియోతోనే తయారయ్యేటువంటివి ఆ జియోలు ఇష్యూ చేసి మీరు కామారెడ్డి సభ పెట్టి ఆ సభలో విద్యా ఉద్యోగాలపై కూడా మీరు చర్చించండి. మాదే బాధ్యత. ఇవి అయిన తర్వాతనే ఎలక్షన్లో పోతాం. 42% రిజర్వేషన్తోనే ఎలక్షన్లో పోతామని చెప్పండి. కానీ ఇన్నేళ్ళు మమ్మల్ని మోసం చేసారు. ఇన్ని సంవత్సరాలు మేము మోసపోయినాం. స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి ఇప్పటి వరకు కూడా ఈ దేశంలో ఒక బీసీ మంత్రిత్వ శాఖ లేదు, ఒక బడ్జెట్ లేదు, అడిగే నాథుడు లేడు కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ. మరి ఈ ఓట్లతో అధికారంలోకి వచ్చినటువంటి మీరు మమ్మల్ని విస్మరిస్తే ఇక ఊర్చుకునే ప్రసక్తి లేదు. ఖచ్చితంగా విద్యా ఉద్యోగాలలో, మంత్రి పదవులలో, కార్పొరేషన్ చైర్మన్లలో అన్నిట్లలో ఖచ్చితంగా కనీసం మీరన్న 42% అయిన రిజర్వేషన్ను ఖచ్చితంగా అమలు చేయాలి. కామారెడ్డి డిక్లరేషన్ కూడా సిద్ధరామయ్య గారు కూడా పిలిపియాలి. ఒకవైపు మీరు ఆ రోజు ఇచ్చిన హామీలు ఆ వీడియోలో చూపిస్తూ దాని అమలైనటువంటి ఏంటో కూడా మీరు చూపించాలి జనానికి అని చెప్పి మీకు మీ ద్వారా తెలియజేస్తున్నా. లేదనుకుంటే మేమే అది తయారు చేస్తాం. మీరు మాట్లాడేటువంటివి స్క్రీన్ ప్లే పెద్ద తయారు చేసి మేమే జిల్లాల వారీగా ప్రదర్శన చేస్తామని చెప్పి మీకు సమయం 3 రోజులు ఉంది కనుక ఈ 3 రోజులలో 4-5 రోజులలో మొత్తం జియోలు ఇష్యూ చేయాలని చెప్పని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.